హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను డ్రై నట్స్తో లడ్డు చేసి చూపిస్తున్నాను. అది కూడా పంచదార, ఖర్జూర పండ్లు వేయకుండా బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా నేనైతే జీడిపప్పు, అలాగే వాల్నట్స్, బాదం పప్పు, అలాగే గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఇవన్నీ సమాన క్వాంటిటీలో తీసుకోవాలని ఏమీ లేదండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ ఇలా అయినా తీసుకోవచ్చు. అలాగే గసగసాలు 1 టీ స్పూన్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని కూడా చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి తీసుకోండి. అంతా కలిపి 1 కప్పు దాకా తీసుకున్నాను నేను చెప్పిన డ్రై నట్సే కాకుండా ఇంకా మీకు నచ్చిన డ్రై నట్స్ ఏవైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ప్యాన్ లోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగించుకున్న తర్వాత ఈ డ్రై నట్స్ వేసి వేపుకోవాలి. మంటని స్లిమ్ లో పెట్టి వేపుకోండి. లోపలి వరకు క్రిస్పీగా వేగుతాయి. అలా అయితే ఈ డ్రై నట్స్ ని దోరగా వేపుకున్న తర్వాత 1/2 కప్పు దాకా కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తురుము వేసుకోండి. ఈ కొబ్బరి తురుము వేగడానికి ఎక్కువ టైం పట్టదండి. మరీ ఎక్కువగా వేపుకోవద్దు. 1 లేదా 2 నిమిషాల పాటు వేపుకోండి. మరీ ఎక్కువగా వేపుకుంటే నల్లగా అయ్యి టేస్ట్ మారిపోతుంది. ఆ తర్వాత లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు గసగసాలు వేసి 1-2 సార్లు అలా ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఊకనే వేగిపోతాయి ఈ గసగసాలు. ఆ తర్వాత వేపుకున్న డ్రై నట్స్ ని ఒక ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఇందులోకి 1/4 కప్పు దాకా బెల్లం వేసి కరిగించుకుంటున్నాను. 1/4 కప్పు బెల్లం, అలాగే 1/4 కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగించుకోండి. జస్ట్ కరిగించుకోవాలంతే, పాకం రాకూడదు. కరిగిన వెంటనే జల్లితో సేమ్ ప్యాన్ లోకి వడకట్టుకోండి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఉండే చెత్త, ఒక్కోసారి రాళ్ళు కూడా వస్తాయండి, అవన్నీ సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ ని పాకం వచ్చేంత వరకు కలపెట్టుకోండి. తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. బాగా గమనించండి, లైట్ గా కనిపిస్తుంది కదా, లైట్ గా తీగ పాకం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత వెంటనే వేపుకున్న డ్రై నట్స్ ని వేసుకొని కలుపుకోవాలి. కాస్త దగ్గర పడేంత వరకు కలుపుకోండి. మరీ పూర్తిగా దగ్గర పడనివ్వకూడదు. ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరీ దగ్గర పడితే హార్డ్ గా అయిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ప్లేట్ లోకి తీసుకునే ముందు ఆ ప్లేట్ కి కొంచెం నెయ్యి రుద్ది పెట్టుకోండి. ప్లేట్ కి నెయ్యి రుద్దడం వల్ల ఈ మిశ్రమం అనేది ప్లేట్ కి గట్టిగా అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారనివ్వకూడదు. గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉండేలా చూసుకోండి. త్వరగా చల్లారాలంటే స్పాచులాతో ఇలా కలుపుతూ ఉండండి. నేనైతే తొందరగా చల్లారాలి అనేసి స్పాచులాతో ఇలా కలుపుతూ ఉన్నాను. గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉందండి. ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఫాస్ట్ గా చుట్టేసుకోండి, లేదంటే మిశ్రమం పూర్తిగా చల్లారి లడ్డూలు చేసుకోవడానికి అంత ఈజీగా అనిపించదండి. కొంచెం గట్టి పడుతుంది. కాబట్టి ముందుగానే మీరు మిశ్రమం అనేది చల్లారకుండా ఫాస్ట్ గా చుట్టేసుకుంటే మంచిది. మీరే చూస్తున్నారు కదా, చాలా ఈజీగా లడ్డూలు చుట్టేస్తున్నాను. మరి కాలేటట్టు కాకుండా కాస్త గోరువెచ్చగా కంటే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే చుట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. లడ్డూలన్నీ చుట్టిన తర్వాత ఈ లడ్డూలని కాస్త చల్లారేంత వరకు గాలికి ఆరబెట్టండి. ఆ తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వారం రోజుల పైనే నిల్వ ఉంటాయండి ఈ లడ్డూలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ లడ్డూలు చేసిన తర్వాత మరీ హార్డ్ గా అవ్వవండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా తునిగిపోతున్నాయో. బూందీ లడ్డూలు తుంపితే ఎలా ఉంటాయి చూడండి, అలాగే వస్తాయి ఈ లడ్డూలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.